హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్నలతో అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. పిండి పులవాల్సిన పని లేదు, ఇందులో మినపప్పుతో పని లేదు. అయినా కానీ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ దోశలకి కాంబినేషన్గా ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెసిపీని కూడా ఈరోజు మనం చూద్దాము. ముందుగా జొన్న దోశల కోసం ఒక గిన్నెలో 1 కప్పు జొన్నలు వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు అటుకులు, లావటుకులు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసేసి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి జొన్నలు అటుకులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళని వంపేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, లేదు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. జొన్నలు బాగా నానితే చక్కగా నలుగుతాయి. జొన్నలని వేసేసి తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే ఎక్కువ నీళ్ళు పోసేయద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మూత పెట్టేసుకుని 15 నిమిషాల పాటు లేదా అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చట్నీని తయారు చేసుకుందాము. అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ స్టైల్ ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్లు సగం మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి, మరి ఎర్రగా వేయించేయద్దు. సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు చూడండి, ఈ సైజు 2 ముక్కలు, వెయిట్లో వచ్చేసి 20 గ్రాముల వరకు ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. నేను చిన్నవి కాబట్టి 10 వేశాను. అలాగే కారం తక్కువ తినే వాళ్ళు కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి ఎండుమిర్చి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెయిట్లో వచ్చేసి ఇది కూడా 20 గ్రాములు ఉంటుంది. అలాగే చిన్న బెల్లం ముక్క, ఇది కూడా 20 గ్రాములు ఉంటుంది. అల్లం, బెల్లం, చింతపండు 3 కూడా వెయిట్లో ఈక్వల్గా తీసుకోవచ్చు. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. చివరిగా ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు, నేనైతే అరకప్పు నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇది ఉడికి కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. కొంచెం నలిగిన తర్వాత కాచి చల్లార్చిన నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. కాచి చల్లార్చిన నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ బెల్లం కానీ, మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీకి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ 2 పఫ్స్ వేసుకోవచ్చు. వీటిని కూడా కొంచెం సేపు వేయించేసుకొని చివరిగా కరివేపాకు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేసుకోవాలి. చట్నీని ఈ విధంగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వారం వరకు కూడా నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం నీళ్ళు పోసి పల్చగా చేసుకోవచ్చు. ఈ పోపులో చట్నీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ అల్లం చట్నీ, టిఫిన్ సెంటర్ స్టైల్ ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉండాలి. చూడండి దోశ పిండి ఈ విధంగా ఉండాలి, మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పల్చగా చేసుకోవద్దు. చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 చుక్కలు నూనె వేసేసి నూనె అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా నూనె లేకుండా బాగా స్ప్రెడ్ చేసేసుకుని ఒక గరిటెడు పిండిని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవడమే. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. దోశ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
మూత పెట్టేసి పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. దోశ ఈ విధంగా కాలిన తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసుకోవాలి. మీరు నూనె వద్దనుకుంటే నూనె స్కిప్ చేసేసి నూనె లేకుండా కూడా దోశ వేసుకోవచ్చు. నూనె వేసాక ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ దోశలు ఎర్రగా కాలవండి, కొంచెం తెల్లగానే ఉంటాయి. మనం జొన్నలు తప్ప ఏం వేయలేదు కదా. ఈ విధంగా రెండు వైపులా కాల్చేసుకుని తీసేసుకోవడమే. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దోశ. దోశ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు కూడా. చూసారు కదా, జొన్నలతో ఇన్స్టెంట్గా వేసుకునే హెల్దీ దోశలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.